ఇవాళ అల్లం పేస్ట్ లేదు, అందుకే వంట లేట్ అయింది. ఇవాళ 12 అవుతుంది. ప్రతి సండే 10-10:30లోపు అయిపోయేది, అసలు 10కి అయిపోయేది. ఇవాళ అల్లం పేస్ట్ లేదు. ఇవి ఒలుచుకొని కట్ చేయాలి, తొక్కు తీయాలి, అల్లం తొక్కు తీయాలి, వెల్లిపాయ తొక్కు తీయాలి, చాలా టైం పట్టిద్ది కదా, అందుకే లేట్. డైరెక్ట్గా బిర్యానీ చేసేదాన్ని టిఫిన్ చేయకుండా. దీనివల్ల చూడండి, అల్లం మొత్తం కట్ చేశాను. అల్లం వెల్లుల్లి సాల్ట్ లేకుంటే అల్లం పాడైపోయింది. కషంగా వేసుకోవాలి, కషంగా వేసుకుంటే అప్పుడు పాడవకుండా ఉంటుంది. ఇది కర్రీలోకి వేస్తా, అడుగులో. ఇది ఇప్పుడు ఎలాగైనా కర్రీ చేయాలి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి కరెక్ట్గా నెల వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనండి. ఇలా చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. బయట అల్లం కల్తీ ఏదేదో కలుపుతుంది.